మిత్రులకి నా సహచరులకి నమస్కారం చెబుతూ, ఒక వ్యక్తి మీద ఆరోపణ చేయడానికి నాకు కొంత అర్హత లేకపోవచ్చు, కానీ ఆధారాలతో మాత్రం చూపించడానికి ఒక సామాన్య వ్యక్తికి కూడా అర్హత ఉంది. ఆ రకంగా 20 సంవత్సరాలు జర్నలిస్ట్గా పనిచేసిన నేను ఆధారాలతో స్థానిక మాజీ శాసనసభ్యుడు మంత్రివేరు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మీద పూర్తి స్థాయి డాక్యుమెంట్ ఆధారాలతో మీ ముందు ఉంటున్నాను అన్నమాట. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలా అరాచకాలు రకరకాలుగా చేసి ఫిర్యాదు చేసినా కూడా నా మీద ఎటువంటి ఆరోపణలు చేయలేరు, ఆధారాలు లేవన్న బాలినేని శ్రీనివాసరెడ్డికి ఒక పూర్తి స్థాయిలో డాక్యుమెంట్ ఆధారాలు మీకు ఇస్తున్నాను. మర్చిపోండి. దీనికి ముందు ఒక చిన్న విషయం చెప్పాలి. బాలినేని శ్రీనివాసరెడ్డికి కుండా భాస్కర్ రెడ్డి గారికి సంబంధం వియ్యంకుడి సంబంధం. కానీ ఈ మధ్యకాలం వియ్యంకుడైనా కూడా 2006 మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పటి నుంచే వాళ్ళకి సంబంధాలు ఏర్పడ్డాయి. ఆ సంబంధాలు ఆర్థిక సంబంధాలుగా మారి పూర్తి స్థాయిలో అంచెలంచెలుగా ఎదిగి లాస్ట్లో వాళ్ళ యొక్క కుమార్తె వివాహం దాకా జరిగింది. ఎందుకు చెప్తానంటే 2008లో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు స్టార్ట్ అయిన ఈ పరంపర ఇప్పుడు దాకా కొనసాగి రకరకాల అన్యాక్రాంతాలకి నాంది పలికాడు బాలినేని శ్రీనివాసరెడ్డి. అయ్యా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, మీ వియ్యంకుడు కుండా భాస్కర్ రెడ్డి టంగుటూరు మండలం అనంతారం గ్రామంలో కేవలం 52 సెంట్ల భూమిని, కేవలం 52.9 సెంట్ల భూమిని మాత్రమే కొనుక్కున్నాడు. ఎక్కడి నుంచి కొనుక్కున్నాడు? 2008లో ట్రనైట్ మెరైన్ అండ్ లిమిటెడ్ కంపెనీ నుంచి 52 సెంట్ల భూమిని, పక్కా భూమి అది, ఇది మాకు ఖచ్చితంగా కొనుక్కున్న భూమి. తర్వాత 2008లోనే 128 ఎకరాల భూమిని, అంటే 22A అన్యాయకాంతరం, అంటే ఆ భూమిని రిజిస్ట్రేషన్ పని కాదనమాట, ఆ భూమిని ఆక్రమించేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. దాంతోపాటు బకింగ్హామ్ మన బకింగ్హామ్ కెనాల్ ఉంది కదా, దాన్ని కూడా ఆక్రమించేసి టోటల్గా 189.2 ఎకరాల భూమిని అన్యాక్రాంతం చేశాడు. దీనికి ఎవరైనా కాదంటే మీరు చెప్పండి, రికార్డ్ ఎవిడెన్స్ ఇస్తున్నా మీకు. ఎలా అంటే కుండా సునీత ఆమె భార్య మీద 69/40/20/11 ఈ డాక్యుమెంట్లో 412, 413, 15, 16, 18 సర్వే నెంబర్లో 10 సెంట్ల 30 సెంట్లు భూమి ఉంది. ఇదే భూమి 2008లో ఒకేసారి రిజిస్ట్రేషన్ చేశారు వీళ్ళు. ఎంత? 189 ఎకరాల భూమిని తీసుకున్నారు. మీకు దానికి పూర్తి స్థాయిలో ఎవిడెన్స్ ఇస్తున్నా. డాక్యుమెంట్ నెంబర్లు, ఎంత ఎక్స్టెన్షన్ ఉంది, ఇందులో ఎంత డీకే ఉంది, దీంట్లో ఎంత కెనాల్ కూడా ఆక్రమించారో మీకు మ్యాప్తో ఇస్తున్నా. ఇవ్వండి. ఇది మీరు కాదంటే చెప్పండి. మీడియా మిత్రులు కూడా అనంతారం గ్రామంలో మీ యొక్క చెరువుల దగ్గర తీసుకుపోయి చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. యాక్చువల్గా చాలామంది రెవెన్యూ అధికారులు, రిజిస్ట్రార్ అధికారులు వీళ్ళు సహకరించారు. ఎందుకంటే అధికార దుర్వినియోగం ఇంతకన్నా ఎక్కువ లేదు. 2022 దాకా ఈ అన్యాయకాంతమైన ఈ భూమిని ఆన్లైన్లో చూపించారు వీళ్ళు. కుండా సునీత, సీతారామమ్మ, బుర్రా జాలమ్మ, ఊరిబండ పద్మ, ఊరిబండ కృష్ణకుమారి, కేశవరపు శ్రీనివాసరెడ్డి, మానచెట్టి వేణుగోపాల్ రెడ్డి, వీళ్ళందరూ కూడా ఈ బినామీ పేరులతో 75.91 సెంట్ల భూమిని తీసేసుకున్నారు. ఇక పక్క బకింగ్హామ్ అంటే కెనాల్ ఉంది కదా, కెనాల్ భూమిని ఆక్రమించిన సర్వే నెంబర్లు నేను చెప్తున్నా. 386/4, 400, 9, 410, 411, 13, 14, 15, 16, 17, 18, 21, 39, 40, 44, 43 ఇవన్నీ కూడా అసలు బకింగ్హామ్ మన కెనాల్ ఉంది కదా, కెనాల్ సర్వే నెంబర్లు దాన్ని ఆక్రమించేశారు వీళ్ళు. ఈ విషయంలో మీరేమైనా చర్చకు వచ్చినా, మీరు నేరుగా అక్కడికి వచ్చినా మేము దీన్ని నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే
మీరు కొన్న భూమి ఖచ్చితంగా 52.8 సెంట్లు. ఇది రిజిస్టర్ భూమి, ఎటువంటి అన్యాయకాంతరం లేదు. ఇది ఖచ్చితమైన భూమి. మీరు ఆక్రమించిన భూమి 75.91 సెంటు 22A కింద ఉంది. 22A కింద అంటే నిషేధిత భూమి. మీరు కొనడానికి వీలేదు, అమ్మడానికి వీలేదు. గవర్నమెంట్ వాళ్ళ మాత్రం తీసుకోవాలి. మీరు కెనాల్ ఆక్రమించారు. 61.62 60 సెంట్ల భూమిని కెనాల్ ఆక్రమించారు. మీరు చంద్రబాబు నాయుడు కలుస్తాను, అందరిని కలుస్తాను నిరూపించన్నారు కదా. మీకు డాక్యుమెంట్ ఎవిడెన్స్ మీకు ఇస్తున్నా. దీన్ని మీరు నిరూపించుకోగలిగితే నిరూపించుకోండి. ఇలాంటి పనులు మీరు చేసి నేను నా నీతిమంతుణ్ణి అవినీతిపరుని కాదని చెప్పడం ఎంతవరకు సమంజసమో మీరు ఆలోచించుకోండి. ఇక బాలినేని శ్రీనివాసరెడ్డి యొక్క చిన్న క్వశ్చన్ ఆయన అడుగుతాడు డైరెక్ట్గా. అయ్యా, శ్రీశైలంలో మీరు అజయ్ కలాంకి బురద పూశారు. అజయ్ కలాం ఎవరి ఫ్రెండు? బాలినేని శ్రీనివాస్ ఫ్రెండు. ఈ విషయం ఖచ్చితంగా ఆయన మాట్లాడగలిగితే ఆ విషయం కూడా విత్ ఎవిడెన్స్ తోటి, విత్ డాక్యుమెంట్ ఎవిడెన్స్ తోటి ఏమాత్రం తేడా లేకుండా మీరు త్వరలో చూపిస్తా. ఎందుకంటే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్యాయకరణం చేసి, అవినీతి చేసి, గందరగోళం చేసి నేను ఇంకా నీతివంతుణ్ణి, నా రాజకీయ చరిత్ర ఇంకా అయిపోలేదు అనుకున్నాడు. నేను కూడా చెప్తున్నా, బాలినేని రెడ్డి గారు, మీరు అదృష్ట జాతులు కాబట్టి ఇప్పుడు దాకా రాజకీయాల్లో ఉన్నారు. మీ అదృష్టం అయిపోయింది. అభివృద్ధి చేయలేదంటే ఎవరు నమ్మరు. ఇది కాదు, మీరు త్వరలో ఈడీ కేసు ఇరుక్కోబోతున్నారు. దానికి కూడా త్వరలో ఎవిడెన్స్ ఉంది. అది ఎందుకంటే నేను 23 సంవత్సరాలు జర్నలిస్ట్గా పనిచేశాను కాబట్టి వేగ్గా ఆరోపణ చేయడం అనేది నా వ్యక్తిత్వానికి మంచి పద్ధతి కాదు. విత్ డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉంటేనే పత్రికా సమావేశం ఏర్పాటు చేస్తాను, లేదంటే చేసే పనే లేదు. అందరూ మాట్లాడేటట్టు అక్కడ ఇది జరిగింది, ఇక్కడ జరిగింది మాత్రం చెప్పను. మీరు ఇంకా నిరూపించుకోవాలనుకుంటే, మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా తప్పుని క్షమించమని ప్రకాశం జిల్లా ప్రజలకి క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత మీకుంది. ఇంత వేగ్గా మీరు ఆస్తులు కొట్టేసి ఇక్కడ మార్కెట్లో ఉన్నమ్మా కొంత ఆస్తుల్ని అమ్మకాన్ని పెడతావు, డబ్బు లేవని. రే బాబు, నువ్వు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కొండా భాస్కర్ రెడ్డి నీకు ఫిక్స్డ్ అమౌంట్ ఫిక్స్ చేశాడు. నెలకి కొన్ని కోట్ల రూపాయల ఆదాయం నీకు వచ్చుద్ది. ఆదాయంతో బతకమని కొండా భాస్కర్ రెడ్డి నిరూపించాడు. ఆ డబ్బుతో ఎంజాయ్ చేస్తున్నావు. కానీ పైకి మాత్రం నాకు డబ్బులు లేవు, నేను అప్పులు పాలని అబద్ధాలు ఆడతాను. సో ఇవన్నీ ఎందుకు? ఈ విషయం కరెక్టా కాదా? డాక్యుమెంట్స్తో సహా నెంబర్ మీకు ఇచ్చాను. మరి ఈ విషయం నేను ఆక్రమించానని చెప్పి రేపు ఇప్పుడు చంద్రబాబు నాయుడు కలుస్తున్నావు కదా, అయ్యా నేను పొరపాటు అయిపోయింది, నేను ఆక్రమించాను అని మీ కొండా భాస్కర్ గారిని అడిగి ఈ భూమి మొత్తం వెనక్కి ఇప్పిస్తావా? ఆ మనసు నీకుందా? ఉంటే చెప్పు. అంటే ఇక్కడ చిన్న వ్యవస్థ ఉంది. ఆర్డీఓలు, ఎంఆర్ఓలు, టోటల్ కాకుండా విఆర్ఓలు వ్యవస్థ మొత్తం అమ్ముడిపోయింది బాలినేని శ్రీనివాసరెడ్డికి. ఇప్పుడు మాత్రం నీతి వాక్యాలు మాట్లాడుతున్నాడు. నేను చాలా మంచోడిని, సచ్చీలుణ్ణి, నా వల్ల ఎటువంటి అన్యాయం జరగలేదు అన్నాడు. ఇంకెందుకు చిన్న విషయం చెప్పాలంటే, మీరు కావాలంటే కందుకూరు మైరెడ్డి గారు అడగండి. కందుకూరు డివిజన్ మన దగ్గర నుంచి బయటికి వెళ్ళడానికి ప్రధాన కర్త మొత్తం బాలినేని శ్రీనివాసరెడ్డి. మనకి ఒంగోలు ప్రకాశం జిల్లాకి పోటీ పోవడం ఆ బాధ్యత వహించింది బాలినేని శ్రీనివాసరెడ్డి. విజయ్ కుమార్ అనే ఒక కలెక్టర్ గారు ఉన్నప్పుడు ఎంత ప్రజలు పెట్టారో మొత్తం తెలుసు. మీరు కావాలంటే లైవ్లో మైరెడ్డిని అడగండి, మీకు చెప్తాడు. ఇలాంటి పనులు చేసి ఇంకా నేను రాజకీయాల్లో ఉంటాను, కొనసాగుతానంటే మాత్రం ఒంగోలు ప్రజలు క్షమించే పనే లేదు. మీరు వీటన్నీ సమాజం చెప్పిన తర్వాతే మళ్ళీ మీరు మీ రాజకీయ భవిష్యత్తుని ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, ప్రతి డాక్యుమెంట్లో కూడా అంత దారుణం అంటే, ఈ కంపెనీ వాళ్ళ దగ్గర కొన్న తర్వాత ఫస్ట్ ఏం చేశాడు, చేప చెరువుడు మొత్తం డిమాలిష్ చేశారు. ఫస్ట్ దాన్ని డిమాలిష్ చేసి సరుగుడు చెట్లు వేశారు. 5 సంవత్సరాలు సరుగుడు చెట్టు పండింది, దాన్ని డిమాలిష్ చేశారు. మళ్ళీ దాన్ని అమ్మేశారు. సరుగుడు చెట్టుని దాన్ని అమ్మేసి మళ్ళీ చేపల చెరువులు చేశారు. చేపల చెరువు చేసి ఇప్పుడు ఒక్కొక్క చెరువుని మొత్తం 1 ఎకరా అంటే 189 ఎకరాలు, 1 ఎకరా 50,000 కింద నువ్వు డబ్బులు తీసుకున్నావా లేదా? అంటే ఇప్పుడు ఎంత? 200 ఎకరాలు సుమారు వేసుకుంటే 10 కోట్ల రూపాయలు నువ్వు తీసుకుంటావు. సుమారు 189 ఎకరాలు. ఎకరా భూమికి 50,000 కింద నువ్వు డబ్బులు వసూలు చేస్తున్నావు వాళ్ళ దగ్గర. ఇది వాస్తవా కాదా? ఇది ప్రభుత్వమే కాదా?
ఇది దుర్వినియోగం కాదా? మరి వీటి సమాధానం చెప్పాలి కదా. చెప్పకుండా నువ్వు ఏదంటే అది మాట్లాడతా ఇంక ఎంతవరకు జనం నమ్ముతారు? ఇంతవరకు జనాన్ని చాలామందిని పిచ్చోలు చేసావు. నీ అదృష్టం ఏంటంటే రాజకీయాలు వచ్చేటప్పుడే నీకు అదృష్ట దేవత ఈదర హరిబాబు ద్వారా వచ్చింది. హరిబాబు అనే వ్యక్తి ఇండిపెండెంట్గా అయిపోతే నువ్వు రాజకీయాల్లో సున్నా, ఆ రోజే ఓడిపోయేవాడివి. ప్రజెంట్ మాత్రం నీకు సరైన మొగుడు దొరికాడు, ఆయన దామత జనార్దన్. నేను చాలా కాలం పత్రికల్లో పనిచేశాను, మీ అందరికీ నేను తెలిసిన విషయమే. నేను ఒక వార్త ఇచ్చినా కూడా ఖచ్చితంగా అన్ని డాక్యుమెంట్లు పెట్టుకొని కొన్ని వార్త ఇస్తా. ఎలాంటి విలేకరులు మీ అందరికీ తెలుసు. అదే ఏమైనా మాట్లాడాలన్నా కూడా డాక్యుమెంటరీతో మాడతా. ఇంకా మీ చేతిలో చాలా ఉంది. దయచేసి మీరు ఇప్పటికైనా అవాకులు చవాకులు మారకపోతే అవి కూడా గబక్కన బయట పెట్టాను అనుకో, ఖచ్చితంగా ఈడీ కేసుకు పోయే పరిస్థితి మీకైతే ఉంది. ఇది వాస్తవం. చాలామంది జీవితాలు నాశనం చేసావు. నువ్వు ఉన్నదాకా చాలామంది గంజాయి గడిపి చేసావు, చాలామంది రాజకీయ సమాజ్ చేసావు, అందరినీ కొట్టుకోవడం చేసావు. దయచేసి నీ అదృష్టం తర్వాత అయిపోయింది కాబట్టి నువ్వు రాజకీయాల్ని ఎలా వస్తావో నాకేం సంబంధం లే. వీటన్నిటికీ సమాధానం చెప్పి మాత్రమే నువ్వు ఒంగోలులో అడుగు పెట్టాల్సి వచ్చింది. నేనేం ఒంగోలు అడుగు పెట్టమని పొలందరిలాగా గందరగోళం చేసి గట్టిగా మాడే వ్యక్తిని కాదు. పూర్తి స్థాయిలో ఇంకా ఎవిడెన్స్లు మా దగ్గర ఉన్నాయి, ఒకటొకటి చూపిస్తాను. మీరు చంద్రబాబు కలిసే లోపల మీరు ఒక డిబేట్ పెట్టినా కూడా నేను దాంట్లో వచ్చి అన్నీ చూపిస్తాను. ఏంది మా డిమాండ్ ఏం లేదు. ఇక నీ రాజకీయ జీవితం స్వస్తి, నువ్వు ఎక్కడ పోయినా కూడా ఇంతే, ఇంతవరకు డౌట్ లేదు. నువ్వు రకరకాల ప్రయత్నాలు చేసుకున్నావు, చేసుకో. కానీ వీటన్ని సమాధానం చెప్పి మీరు చేసే తప్పు అని మాత్రం ప్రజలకు మాత్రం చెప్పాల్సిన బాధ్యత నీకుంది. ఇంకా నువ్వు కొండా బాసిరెడ్డి గారు ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే కొంతమందిని ఇబ్బంది పడితే డైరెక్ట్గా చెప్పకూడదు తెలియదు, కానీ హత్యాయత్నానికి కూడా పాల్పడే ప్రయత్నిస్తున్నాడు. వాళ్ళు చాలా భయపడి తిరుగుతున్నారు ఒంగోలు. మీరు అనుకున్న వ్యక్తులు కాదు, మీరు ఎవరికి తెలియదు, వాళ్ళు ఎవరు మీకు ఎవరికి తెలియదు. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వాళ్ళని కూడా నేను ఎస్పీ దగ్గర తీసుకొని పోయి బైండ్ అవుట్ చేయబోతున్నా. కొండా బాసిరెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి వల్ల కొంతమందికి ఒంగోలు ప్రాణహాని ఉంది. వాళ్ళందరినీ తీసుకొని పోయి బైండ్ అవుట్ చేయించే బాధ్యత కూడా నేనే తీసుకుంటా. ఎందుకంటే నేనేదో తోపుతున్నావు అని చెప్పట్లా. వ్యక్తిగా ప్రజెంట్ తెలుగుదేశం పార్టీ నాయకుడిగా రక్షించాల్సిన బాధ్యత నాకుంది. ఒంగోలు సుదీర్ఘకాలంలో జర్నలిస్ట్గా పనిచేశాను కాబట్టి వీటన్నింటిని పైకి తీయాల్సిన ఆలోచన కూడా వచ్చింది. ఈ మధ్యకాలం చాలామంది పెట్టారు, కానీ ఎవిడెన్స్ సంపాదించలేపారు. మీకు ప్రతి డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఇస్తా. ఇంకా మీకు ఏమైనా కావాలంటే ఆ ప్లేస్కి తీసుకొని పోయి మీకు ఆ ప్లేస్లో చూపిస్తా. మీరు ఇప్పుడు వద్దామనుకుంటే రండి, నేనే వెహికల్ పెడతాను. ఆ చెరువుకు సంబంధించిన మొత్తాన్ని నేను చూపిస్తాను. మీకు డౌట్ ఉంటే చెప్పండి. వీళ్ళు ప్రభుత్వం నుంచి సంపాదించిన డబ్బు మొత్తం ప్రభుత్వానికి కట్టాలి. అన్యాయ కేంద్ర భూములు ప్రభుత్వం హక్కు తీసుకోవాలి. వీళ్ళని అన్యాయం చేసిన దానికి, ప్రభుత్వాన్ని దుర్వినియోగం చేసిన దానికి అరెస్ట్ చేయాలి. కొండా బాసిరెడ్డితో పాటు అతనికి సపోర్టు మంత్రి పదవిని దుర్వినియోగం చేసిన బాలినేని శ్రీనివాసరెడ్డిని అరెస్ట్ చేయాలనేది మన ప్రధానమైన డిమాండ్. దీని మీదే కూర్చోండి. ఈ విషయాల్లో ఏమాత్రం తేడా ఉన్నా మీరే రావక్కర్లా. మీకు సంబంధించిన సహచరులు ఎవరైనా సరే, మీరు నా స్థాయి సరిపోదనుకుంటే మీకున్న సెకండ్ క్యాడర్, థర్డ్ క్యాడర్ పంపండి. నేను డిబేట్లో కూర్చొని సిద్ధంగా ఉన్నా. దీంట్లో ఈ విషయం తప్పేది ఉంటే మాత్రం నేను కూడా శిక్షకు పడకండి. అది కూడా మీ ప్రెస్ మీద చెప్తున్నా. కానీ మీరు మాత్రం శిక్షకు పడాల్సిందే. నేను జిల్లా కలెక్టర్ కానీ ఎస్పీ గారిని ప్రెస్ మీట్గా ఖచ్చితంగా కోరుకునేదంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కొండా బాసిరెడ్డి వాళ్ళు ఒంగోలు హత్య చేయబోతున్నారు. ఇది వాస్తవం. 100% మీరు బైండ్ అవుట్ చేయాలి. భాస్కర్ రెడ్డిని, బాలినేని శ్రీనివాసరెడ్డిని వాళ్ళని శిక్షించాలి. వాళ్ళ మీద ఖచ్చితంగా కేసు నమోదు చేయాలి. అన్యాయ కేంద్ర భూమి మొత్తాన్ని గవర్నమెంట్ తీసుకోవాలి. ఇంతకాలం అలసత్యంగా ఉన్న రిజిస్ట్రార్ని 2022 వరకు ఈ భూములు ఆన్లైన్లో పెట్టారు. ఆ రిజిస్ట్రార్ని ఖచ్చితంగా బయట తీసుకొని రావాలి. వీళ్ళకి సంబంధించిన ఎంఆర్ఓల్ని, ఆర్డీఓల్ని ప్రాసిక్యూషన్ చేయాలి. ఇది మాత్రం ఖచ్చితంగా కావాలి. ఇప్పుడు టంగ్ టూడ్ది
స్వామి గారు ఎమ్మెల్యే గారు మినిస్టర్ గారు కాబట్టి రేపు మా క్యాడర్ తోటి ఈ డాక్యుమెంట్ మొత్తాన్ని స్వామి గారికి ఇచ్చి మాజీ మినిస్టర్ గారి మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో అనేది మేము వెళ్ళబోతున్నాం. మీరు కూడా వచ్చే పని అయితే నాకు ఫోన్ చేయండి, నేను మీకైనా ఫోన్ చేస్తాను, వెహికల్ నేను పెడతాను. స్వామి గారికి కలెక్టర్ గారికి ఇచ్చిన తర్వాత మీకు అనంతరంలో ఉన్న టంక్ రూపులు మొత్తం నేను చూపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు దీనికి సిద్ధమేనా? బాలిన్స్ ఖచ్చితంగా అరెస్ట్ అవ్వాలి, మొత్తం ప్రభుత్వ భూమిలో భూమి తీసుకోవాలి, డబ్బులు కూడా ప్రభుత్వానికి విత్ ఫైన్ కట్టాలి. పూర్ణ కట్టడం కాదు. నువ్వు చాలా నీతివంతం చెప్తావు కదా, అరే బాబు నీ గురించి చూడలేదు నాయన, ఒంగోలు సర్వనాశనం చేసింది నువ్వే. ఇప్పటికీ ఏ ఊరు ఎక్కడ పోయినా ఒంగోలుని జిల్లా రాజకీయాలు అందరూ సర్వనాశనం చేసావు. ఇంకా ఎందుకు మాట్లాడతావు? చంద్రబాబు గెలుస్తానంటావు. ఎందుకు గెలిచేది నువ్వు? ఇంకా నీ జన్మ అయిపోయింది కదా. ఇంకా చెప్పుకుంటే సిగ్గుచేటు నీకు. దేనికి సమాధానం చెప్పలేవు. నేనైతే ప్రతిదీ రికార్డ్ ఎవిడెన్స్ ఇస్తా, రికార్డే డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఇస్తా. త్వరలో నువ్వు ఈడీ కేసులోకి వెళ్ళబోతున్నావు, అది కూడా త్వరలో పత్రిక ద్వారా వచ్చుద్ది, దానికి సిద్ధంగా ఉండు. ఓకేనా? గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది.